అందరికీ నమస్కారం అండి. మనం మనకిప్పుడు నాలుగో సెమిస్టర్‌లో భాగంగా నాట్యశాస్త్రాన్ని మనం పునశ్చరణ చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా మనం ముందుగా నాట్యవేద సంగ్రహంలోని 11 అంశాలను కూడా రసాలు, భావాలు ఇత్యాదులన్నీ కలుపుకొని మనకొక 11 అంశాలను ఇందులో క్రోడీకరిస్తూ నాట్యవేద సంగ్రహ రూపంలో మనకు భరతముని అందించడం జరిగింది. వాటికి సంబంధించిన అంశాలను చూస్తూ నిన్నటి వరకు కూడా మనం అభినయాల వరకు కూడా మనం చూడటం జరిగిందండి. ఇవాళటి నుంచి మనం దాని తర్వాత రాబోతున్నటువంటి ధర్ములు, వృత్తులు ఇత్యాదుల గురించి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని ఈరోజు మొట్టమొదటిగా ధర్ముల గురించి మాట్లాడుకుందాం. నిన్నటి వరకు మాట్లాడుకున్నవి ఈ భావాలు, ఈ అంశాలన్నిటిలోనూ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యతనిస్తూ మనకు భరతముని వివరణాత్మకంగా మనకు వివిధ అధ్యాయాల నుంచి తీసుకుంటూ మనకు ఏది ముందుకు ఏది ప్రథమం, దేని తర్వాత దేన్ని అనుకరించుకొని మనం వెళితే ఈ నాట్యశాస్త్రం మీద పూర్తి అవగాహన వస్తుంది అనేటువంటి భావనతో మనకు ముఖ్యంగా ఇది రస సిద్ధాంతం అని పేరు పెట్టుకుంటూ ఈ 6వ అధ్యాయాన్ని మనకు ప్రతిపాదన చేసినట్టు కారణం చేత మనం దానికి అనుగుణ్యంగానే మనం ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ మనం చదువుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే మనం నిన్నటి వరకు అభినయాల వరకు చూడటం జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటివి ధర్ముల గురించి చెప్తున్నాడు ఇక్కడ. లోకధర్మీ నాట్యధర్మీ ధర్మీతి ద్వివిధః స్మృతః భారతీ సాత్వతీ చైవ కైశిక్యారభటీ తథా చతస్రో వృత్తయో హ్యేత యాసు నాట్యం ప్రతిష్ఠితం. ఇక్కడ లోకధర్మి నాట్యధర్మి అని ధర్ములు రెండు విధాలుగా ఉన్నాయి. భారతి, శాత్వతి, కైశకి, ఆరభటి అని ఆ వృత్తుల యొక్క 4 విధాలైన పేర్లు చెబుతూ నాట్యం ఈ 4 వృత్తుల మీదనే ఆధారపడి ఉన్నది అని వివరణ చేస్తున్నారు. అయితే ఇక్కడ ధర్ములు వివరణ చెప్పారు, బాగుంది. అసలు ధర్మి అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ధర్మి అంటే ఈ నాట్యశాస్త్ర గ్రంథంలో 13వ అధ్యాయంలో వివరణ చేయటం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అధ్యాయం 6వ అధ్యాయం అయినప్పటికీ కూడా ఇసుక పూర్వం నేను చెప్పినట్టుగా ఒక క్రమంలో దీని గురించి వివరణ చేస్తూ రావటం జరుగుతుంది. ఈ ధర్ముల గురించి 13వ అధ్యాయంలో చెబుతూ ధర్మి అంటే స్వభావము లేదా పరంపరాగతమైన కార్యము లేదా వ్యవహారంగా చెప్పాడు. అంటే అభినయ విధానం. అభినయం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? అది లోకానుసారిగా ఎప్పుడు ఎలా ఉండాలి, లోక భిన్నంగా ఎప్పుడు ఎలా మాట్లాడాలి, నాట్యశాస్త్ర లక్షణయుతంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలిపేటువంటిదే ధర్మి అంటే. ఈ ధర్ములు మనకు రెండు విధాలు అనుకున్నాము, లోకధర్మి, నాట్యధర్మి. లోకధర్మి అనగా సహజ జీవితానికి అంటే మనం వాస్తవిక జీవితానికి ప్రతిబింబంగా ఉండేటువంటిదే లోకధర్మి. ఎలాంటి కల్పనలు కానీ వైచిత్రులు కానీ లేనట్టిది, కేవలం లోక స్వభావానుగుణంగా ఉండేటువంటి నాట్యం లోకధర్మి అనబడుతుంది. ఉదాహరణకు మనం పాములు ఆడించేవాడు వాడు సజీవ సర్పాన్ని తీసుకొచ్చి మనకు ఆడిస్తూ మనకు చూపిస్తే కనుక అది లోకధర్మిగా తీసుకుంటాం. స్వభావ భావోపగతం శుద్ధం త్వవికృతం తథా లోకవార్తాక్రియోపేత మంగళీలా వివర్జితం స్వభావాభినయోపేతం నానాస్త్రీ పురుషాశ్రయం యదేదృశం భవే నాట్యం లోకధర్మీతు శాస్మృత అన్నారు. స్వాభావికమైన భావాలతోనూ ఏ వికారాలు మార్పులు లేకుండా శుద్ధంగా ఉండేదే లోకధర్మి అవుతుంది. దీనిలో లోకంలో ప్రసిద్ధమైనటువంటి విషయాలు పనులు మాత్రమే ఉంటాయి. అవయవాలు, లీలలు అనగా విలాసాలు ఇత్యాదులేవి కూడా ఉండవు. సహజమైన అభినయం మాత్రమే ఉంటుంది. అనేక విధాలైనటువంటి స్వభావాలు గల స్త్రీలకు పురుషులకు సంబంధించినటువంటిది ఇందులో క్రోడీకరిస్తారు. ఇక రెండవదైన నాట్యధర్మి. కల్పితం, జీవిత వాస్తవాన్ని కళాత్మకంగా చిత్రించడం, సహజ ప్రకృతిని చిత్త ప్రవృత్తిని అతిక్రమించి కవికల్పిత విశేషములతో మూర్తిమంతమై మనోహరమై శాస్త్ర సమ్మత లక్ష్య లక్షణాలతో విరాజిల్లే నాట్యమే నాట్యధర్మి అనబడుతుంది. ఇందులో పాత్ర యొక్క ఔచిత్యాన్ని ఎరిగి సందర్భాన్ని పాటించి తగిన మోతాదులతో అభినయించాల్సి వస్తుంది.
ఉదాహరణకు ఇతపూర్వం మనం ఏమనుకున్నాము, సహజ ధర్మంలో మనం లోకధర్మంలో వచ్చినప్పుడు పాములు వాడి సజీవమైనటువంటి సర్పాన్ని ఆడించడం లోకధర్మిగా చెప్పాం. ఇక్కడ ఎట్లా చెప్తున్నాడు, వర్తకుడు సర్పాకారము గల ఆహార్యాన్ని ధరించి సర్పము వలె నృత్యం చేయటం ఏదైతే ఉంటుందో నాట్యధర్మి. అతివాక్య క్రియోపేతామతి సత్వాతి భావకం లీలాంగాహారాభినయం నాట్యలక్షణ లక్షితం స్వరాలంకార సంయుక్తమస్వస్థ పురుషాశ్రయం యదీదృశం భవే నాట్యం నాట్యధర్మీతు సాస్మృత. నాట్యధర్మిలో అయితే మాటలు పనులు అతిగా ఉంటాయి. సాత్విక భావాలు, ఇతర భావాలు, వీటి ప్రదర్శన అతిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక విలాసాలు, అంగహారాభినయాలు కూడా ఇందులో ఉంటాయి. నాట్యానికి ఏ లక్షణాలు శాస్త్రంలో చెప్పబడ్డాయో వాటిని అనుసరించి ఉంటుంది. ఈ స్వరాలు, అలంకారాలు ప్రయోగింపబడతాయి. అస్వస్థులైన పురుషులను, అంటే తాము సహజంగా ఎలా ఉంటారో అలా ఉండకుండా తెచ్చిపెట్టుకున్నటువంటి మాటలు, చేష్టలు చేసేటువంటి పురుషులను ఆశ్రయించుకుని ఉంటుంది నాట్యధర్మి. లోకప్రసిద్ధం ద్రవ్యంతు యదా నాట్యే ప్రయుజ్యతే మూర్తిమత్ సాభిలాషంచ నాట్యధర్మీతు సాస్మృత. లోక ప్రసిద్ధమైన ద్రవ్యమే నాట్యంలో, అంటే అదే ద్రవ్యం అంటే ఇక్కడ విషయం ఉంది, ఆ విషయమే నాట్యంలో మూర్తి లేని దానిని మూర్తి ఉన్నదానిగాను, అభిలాష లేని దానిని అభిలాష ఉన్నదానిని గాను ప్రయోగించినట్లయితే అది నాట్యధర్మిగా చెప్పడం జరుగుతుంది. అసలు నాట్యమునకు లోకమే మూలం అన్నాడు భరతుడు. అంటే లోకధర్మి నాట్యధర్మికి మాతృకవుతోంది. ప్రకృతిలోని సర్వ పదార్థాలు, పరిణామములు కూడా లోకధర్మి అయితే, మానవుని హృదయంలో జనించిన ప్రతి భావమునకు రూపకల్పనం నాట్యధర్మి అవుతుంది. అయితే కల్పించిన రూపకము లోకవిరుద్ధమై సహజ ప్రకృతికి దూరంగా ఉండాలి. అందువల్ల నాట్యధర్మిలో లోకధర్మి కూడా అంతర్భూతమై ఉంటుంది, ఉండాలి కూడా. అప్పుడు తీసుకున్న రూపకానికి రసస్ఫూర్తి కలిగి ప్రేక్షకులను మెప్పు పొందించగలగటం జరుగుతుంది. ఒక ప్రదర్శన చేస్తున్నాము అంటే దాని యొక్క అర్థం ఏమిటి? రసాన్ని మనం పండించగలగాలి. చూస్తున్నటువంటి ప్రేక్షకుడికి మనం రసానందాన్ని కల్పించగలగాలి. అదే కదా మన యొక్క లక్ష్యం. దాన్ని సాధించగలగాలి అంటే ఈ ధర్ములు అనేటువంటివి కూడా చాలా వరకు ప్రధానమైన పాత్రను పోషిస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని మనం చెప్పవలసి వస్తుంది. దీని తర్వాత వృత్తుల గురించి వివరించబోతున్నాడు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. వృత్తులను మనం పరిచయం చేస్తూ చతస్రో వృత్తయో హేత యాసునాట్యం ప్రతిష్ఠితం అని చెప్పి భారతీ శాశ్వతీ చైవ కైశిక్యార భటీ తథా నిద్దాకే మనకు చెప్పడం జరిగింది. ఈ వృత్తుల గురించి ఒక్కసారి వివరణాత్మకమైన వ్యాఖ్య కూడా ఒక్కసారి మనం చూద్దామండి. అసలు ముందుగా వృత్తి అంటే ఏమిటో ఒక మాట అనుకుని ముందుకు వెళదాం. వ్యక్తిలో ఉన్నటువంటి భావోద్వేగాలు మరియు వారి యొక్క భావాలను వ్యక్తీకరించడం ఏదైతే ఉందో దాన్నే మనం వృత్తి అంటున్నాం. దీని గురించి మనకు 20వ అధ్యాయంలో వివరణ చేస్తూ వచ్చాడు. వృత్తి అంటే ఏమిటంటే నాటక నిర్మాణానికి పునాదిగా ఉండేటువంటి శైలులు కొన్ని ఉంటాయి. వాటిలో ప్రాథమికంగా ఏముండాలి, దానిలో వ్యక్తీకరణ విధానాలు ఎలా ఉండాలి, ప్రవర్తనా విధానాలు ఎలా ఉండాలి అనే వాటిని సూచించేదే వృత్తి. దీనిని మనం నాట్యానికి మాతృకగా వ్యవహరించటం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతోంది? నటుల యొక్క భావోద్వేగాలను, అంటే రసాన్ని, తరువాత వాక్కును, శరీర కదలికలు మరియు వారి యొక్క మానసిక స్థితుల యొక్క కలయిక ద్వారా వ్యక్తీకరించడానికి ఉపయోగించేటువంటి శైలీకృత పద్ధతులన్నిటి గురించి వివరణాత్మకంగా చెప్పేదే వృత్తి అంటే. ఈ వృత్తులను మనకు 4 రకాలుగా పరిచయం చేశాడు. భారతీ వృత్తి, శాశ్వతీ వృత్తి, కైశకీ వృత్తి, ఆరభటీ వృత్తి అని. భారతీ వృత్తిని ఋగ్వేదం నుంచి, సాత్వతీ వృత్తిని యజుర్వేదం నుండి, కైశకీ వృత్తిని సామవేదం నుండి, ఆరభటీ వృత్తిని అథర్వ వేదం నుండి తీసుకోవటం జరిగింది. ఇందులో కైశకీ వృత్తిలో మనకు హాస్య శృంగార రసాలు కలిసి ఉండటం చూస్తాం. ఇక సాత్వతీ వృత్తిలో
వీర, అద్భుత శాంతరసాలను మనం చూడటం జరుగుతుంది. ఇక ఆరభటి వృత్తిలో రౌద్ర భయానక రసాలు చూస్తాము. భారతీ వృత్తిలో భీభత్స కరుణ రసాలను గురించి మనం చూడటం జరుగుతుంది. ఇలా వృత్తులను వివరణ చేస్తూ ఈ వృత్తులు వివిధ రకాలుగా ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనకు పరిచయం చేస్తూ వీటిలో వివరణాత్మకమైన వ్యాఖ్య చేశాడు. ఋగ్వేదం నుంచి తీసుకున్నటువంటి భారతీయ వృత్తిని వాచికాభినయమని, యజుర్వేదం నుంచి తీసుకున్నటువంటి సాత్వతీ వృత్తి, సామవేదం నుంచి తీసుకున్నటువంటి కైశికీ వృత్తి, అథర్వవేదం నుంచి తీసుకున్న ఆరభటి వృత్తి, ఈ వృత్తులే అభినయ అనభినయ కావ్యాలకు వైలక్ష్యాన్ని మనకు కల్పిస్తున్నాయి. అంటే దృశ్య శ్రవ్య కావ్యాలకు వైలక్ష్యాన్ని కలిగిస్తున్నాయి. ఆయా రూపక భేదాలకు కూడా ఇవి కారణాలవుతున్నాయి. అందుచేతనే వృత్తులు నాట్యమాతృకలు అని వ్యవహరించబడ్డాయి. దీని వివరణ తరువాత ప్రవృత్తులను చెప్పబోతున్నాడు. వృత్తిని చెప్పుకున్నాము అంటే దాన్ని అనుసరించి ప్రవృత్తి కూడా ఉంటుంది. ప్రవృత్తి అంటే ఏమిటి? వివిధ దేశములందరి వేష, భాష, ఆచార వ్యవహారాలందలి వైచిత్ర్యను గురించి, ప్రత్యేకతను గురించి తెలియచేసేదాన్నే మనకు ప్రవృత్తి అంటున్నాం. ఈ ప్రవృత్తి గురించి చెబుతూ అవంతి దాక్షిణాత్యాచ తథా చైవ్రోడ్ర మాఘది పాంచాల మధ్యమా చేతి విజ్ఞేయాస్తు ప్రవృత్తయ. అవంతి, దాక్షిణాత్య, ఓడ్రీ మాఘది, దీన్నే అర్థమాగది, పాంచాల మధ్యమ అనేవి ప్రవృత్తులుగా మనకు వివరణ చేస్తూ వచ్చారు. వీటి గురించి ఒక్కసారి చెప్పుకుందామండి. దక్షిణాత్య ప్రవృత్తి. గీత వాద్యప్రియులు సుకుమారమైనటువంటి కైశికీ వృత్తిని అవలంబించేవారు ఈ దక్షిణాత్యులు. చతురములు, లలితములు, మనోహరములైనటువంటి అభినయాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఈ దక్షిణాత్యులు కనుక వారు అనుసరించినటువంటి ప్రవృత్తిని ఇందులో అనుసరించడం కూడా జరుగుతుంది. ఇక రెండవది అవంతి ప్రవృత్తి. అవంతి, విదిశ, సురాష్ట్ర, మాలవ, సింధు, సౌవీర, అర్బుద, దశార్ణ, త్రిపుర ఇత్యాది ప్రాంతాలన్నీ కూడా ఈ అవంతి ప్రవృత్తిని అవలంబిస్తూ ఉంటారు. ఇందులో సాత్వతి, కైశికీ వృత్తులు ఇక్కడ ప్రధానంగా ఉంటాయి కనుక వీరిని ఇలాగే ప్రదర్శించవలసి ఉంటుంది. ఇక ఓడ్రమాగధి ప్రవృత్తి. తూర్పును ఉన్నటువంటి అంగ, వంగ, కళింగ, వత్స, ఓడ్ర, మగధ, పుండ్ర, నేపాల్ ఇత్యాది ప్రాంతాలన్నీ కూడా ఓడ్రమాగధి ప్రవృత్తిని అవలంబించి ఉంటాయి. పురాణాలలో ప్రాచ్యదేశాలుగా పరిగణించబడిన ఇతర దేశస్థులు కూడా ఈ ఓడ్రమాగధి ప్రవృత్తినే అవలంబించి ఉండటం జరుగుతుంది. ఇక నాలుగవది మనకు పాంచాల మధ్యమ. దీనిని పుస్తకంలో మెటీరియల్లో రెండు విధాలుగా విడదీశారండి. మనం మాత్రం టెక్స్ట్ బుక్లో ఉన్నంత వరకు దీన్ని 4వ అంశంగానే చూస్తున్నాము. పాంచాల మధ్యమ ప్రవృత్తి. ఈ గంగానదికి ఉత్తర దిశ ఎందున్నటువంటి హిమాలయాలను అంటి ఉన్న పాంచాల, సూరసేన, కాశ్మీర, హస్తినాపుర, బాహ్లీక, శకల, మద్రక ఈ దేశాలందరి వారు పాంచాల మధ్యమ ప్రవృత్తిని అవలంబిస్తూ ఉంటారు. పాంచాల మధ్యమ ప్రవృత్తి సాత్వతి, ఆరభటి వృత్తులకు సంబంధించింది కాబట్టి ఇందులో గానం అల్పంగా, అంటే కైశికీ వృత్తి లేశమాత్రంగా ఉండి గతి ప్రచారం అవిధంగా ఉంటుంది. ఈ విధంగా మనకు ధర్ములను గురించి, వృత్తులను గురించి, ప్రవృత్తులను గురించి ఈ మూడు కూడా సర్వాభినయాలకు సంబంధించి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ధర్మి ఆంగికాభినయానికి, వృత్తి అనేటువంటిది వాచిక సాత్వికాభినయాలకు, ప్రవృత్తి అనేటువంటిది ఆహారాభినయానికి ఎక్కువగా సంబంధించి ఉంటాయని చెప్పటం అసమంజసం కాజాలదనే చెప్పవలసి ఉంటుంది. ఇట్లా చెప్పిన తరువాత దీని తర్వాత మనకు చెప్పబోతున్నాడు సిద్ధులను గురించి. ఇప్పుడు వాటిని చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సిద్ధులను గురించి చెబుతూ దైవికి మానుషీ చైవ సిద్ధి స్యాత్ ద్వివిధైవతు. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఒక ఆర్డర్గా మనకు చెప్పుకుంటూ వస్తూ ఇప్పుడు సిద్ధులను గురించి మాట్లాడుతున్నాడు. సిద్ధులను గురించి సెపరేట్గా ఒక
వివరణాత్మకంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉంటుందండి. ఎందుకంటే రెండు రకాల అంశాలను మనకు పుస్తకంలో పరిచయం చేశారు. దైవసిద్ధి, మానుషీ సిద్ధి అని చెప్పి రెండు చూపించడం జరిగింది. వాటిని ఇప్పుడు చెప్పబోతున్నాను. హలో వినపడుతోందండి, చెప్పండి. హలో హలో, వినపడుతోందా నా మాట? వినిపిస్తుందండి. అంటే ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు చెప్తున్నారు కదా. భాగ్యలక్ష్మి గారిది డిస్కనెక్ట్ అయినట్టుంది, ఫోన్లో వస్తారేమో. అక్కడ పవర్ పోయి ఉంటుంది. Progress. భాగ్యలక్ష్మి గారు మీ ఇంటికి నా మాట వినిపిస్తోందండి నీరజ్ గారు? మీ మాట వినిపిస్తుంది. మీ మాట ఆవిడది అంటే వినపడుతుంది. ఆవిడది పవర్ కట్ అయి ఉంటుంది. పవర్ కట్ అయి ఉంటుందండి. చెప్పారు ఆవిడ పవర్ కట్ అయితే ఫోన్లో వస్తానన్నారు. మీన్ వైల్ రేపు మార్నింగ్ వసంత లక్ష్మి గారి క్లాస్ ఉంటుందండి. రికార్డింగ్ సేమ్ టైం 5. రికార్డింగ్ ఆపాలా, అక్కర్లేదా? అక్కర్లేదండి, చిన్న అనౌన్స్మెంటే. రేపు మార్నింగ్ 5 o'clock వసంత లక్ష్మి గారి క్లాస్ ఉంటుందండి. తప్పనిసరిగా అందరూ రండి. గుడ్ నంబర్లో అటెండెన్స్ ఉంటే తనకు కూడా ఎంకరేజింగ్ ఉంటుంది. ఇవాళలాగా 19 మంది వచ్చారు, ఇంకో 10 మంది వచ్చినా చాలా బాగుంటుంది. అది ఎంకరేజింగ్ ఉంటుంది, మనకు కూడా క్లాసెస్ బాగా దొరుకుతాయి. రేపు ఎల్లుండి హలో 2 రోజులు క్లాసులు తప్పనిసరిగా రండి. భాగ్యలక్ష్మి గారు వినపడుతుందండి? సార్ వినిపిస్తుందండి. ప్లీజ్ గో అహెడ్. సారీ సార్. ఇప్పటి వరకు మనం వృత్తులు ప్రవృత్తుల గురించి మాట్లాడుకున్న తరువాత ఇప్పుడు సిద్ధులను గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు భరతముని. దైవకీ మానుషీ చైవ సిద్ధి స్యాత్ వివిధైవతు. దైవకీ మానుషి అని సిద్ధులు రెండు విధాలుగా మనకు పరిచయం చేశారు. ముందుగా సిద్ధి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ ప్రయోగం సర్వం కూడా సిద్ధి కొరకే మనకు ఉద్దిష్టమైంది. అంటే కవికర్మ, సూత్రధారుని యొక్క ఆచార్యకత్వం, సహృదయ ప్రేక్షకుల ప్రోత్సాహం, దైవబలం, వీటన్నిటి యొక్క సమీకృతం యొక్క సమగ్ర ఫలమే సిద్ధి అనబడుతుంది. ఎప్పుడైనా సరే ఒక ప్రదర్శన సఫలీకృతం ఎప్పుడవుతుంది, సిద్ధి పొందింది అని అనడానికి ఇక్కడ ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే, నాట్య ప్రదర్శన చేస్తున్నాము అంటే దాని యొక్క అల్టిమేట్గా దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే రసానందాన్ని ప్రేక్షకులకు కల్పించటం. అది కావ్యంలో కావచ్చు, నాట్య ప్రదర్శనలోనూ కావచ్చు. ఇక్కడ కావలసినటువంటిది సహృదయుడికి రసానందాన్ని కలిగించటం. అది సాధించటమే ఇక్కడ సిద్ధి అని చెప్తున్నాం. అయితే ఈ సిద్ధికి 3 రకాల హేతువులను చూపిస్తున్నాడు. అందులో మొట్టమొదటిది పాత్ర, ప్రయోగము, సమృద్ధి. ఈ 3 కూడా కావలసి ఉంటాయి.
ముందుగా పాత్ర అంటే ఏమిటో చూద్దాం. బుద్ధిమత్వం, సురూపత్వం, లయ, తాళజ్ఞత, రసభావజ్ఞత, ప్రకృతి ఔచిత్యములైనటువంటి వయోరూపాలు, గ్రహణ ధారణ శక్తులు, గాత్ర వైకల్యం లేకుండా ఉండటం, ఉత్సాహం, ఇవి పాత్ర యందు ఉండవలసినటువంటి గుణాలుగా చెప్పాడు. ఇక రెండవదైనటువంటి ప్రయోగం సువాద్యత్వం, సుగానత్వం, సుపాఠ్యత్వం, శాస్త్ర సంప్రదాయ సంయోగపూర్వకమైనటువంటి అభినయం, ఇవి ప్రయోగగతంగా చెప్పినటువంటి గుణాలు. ఇక మూడవదైనటువంటిది సమృద్ధి. సువిభూషణం, సుమాల్య, ఆభరణ వస్త్రాలు అంటే సుమాల్యములు, ఆభరణాలు, వస్త్రాలు, విచిత్ర అంగరచన, ఇవన్నీ కూడా సమృద్ధి దీనికి ఉండేటువంటి లక్షణాలు. ఈ మూడు కూడా ఏకీభూతాలైతే రూపక ప్రయోగం తప్పక సిద్ధిని పొందుతుంది అని చెప్పి భరతముని ఈ సిద్ధులను గురించి చెబుతూ వీటిని రెండు రకాలుగా మనకు పరిచయం చేశాడు. మానుషీ సిద్ధి అని, దైవీ సిద్ధి అని చెప్పడం జరిగింది. మనం మానవ మాతృలమే కాబట్టి దైవబలం క్రోడీకరించుకుంటేనే తప్ప కొన్ని పనులను మనం చేయడానికి ఏ పని సాధించాలన్నా మానవ బలంతో పాటుగా దైవ బలం కూడా అవసరం అవుతూ ఉంటుంది. ముందుగా మానుషీ సిద్ధి అంటే ఏమిటో చూద్దాం. సహృదయ ప్రేక్షకుల ప్రోత్సాహం చేత నటులు తమ ప్రయోగంలో పరిపూర్ణులు కావటం ఏదైతే ఉందో దాని మనుష్య జీవితంతోనే అది ముడిపడి ఉంటుంది కనుక దాన్ని అది మానుషీ సిద్ధిగా మనం ఇక్కడ చెప్పాం. ఇక రెండవదైనటువంటి దైవసిద్ధి. ఈ దైవసిద్ధి పూర్వం నేను చెప్పినట్టుగానే మనుష్య బలంతో పాటు దైవ బలం కూడా కలగాలి. మనం అన్ని ఏర్పాట్లు చేసుకొని చిట్ట చివరికి ఎటువంటి విఘ్నాలు లేకుండా అక్కడ ప్రదర్శన సాగించినట్లయితే అక్కడ మనం అనుకున్న సిద్ధిని సాధించినట్లే. కానీ దానికి దైవబలం కూడా తోడైనప్పుడే ఇది జరుగుతుంది. అంటే ఏమిటి? శబ్దం కానీ, క్షోభం కానీ, ఉత్పాతాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ నాట్యరంగ ప్రదేశం అంతా కూడా ప్రేక్షకులతో నిండి ఉంటే అది దైవీ సిద్ధిగా మనం చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకున్నటువంటి మానుషి దైవీ సిద్ధులను గురించి పరిచయం చేసిన తరువాత మనకు స్వరాలను గురించి పరిచయం చేస్తున్నాడు. శారీరాశ్చైవ వైనాశ్చ సప్తషడ్జాదయ స్వరాః నిషాదర్శ భగాంధార మధ్య పంచమ దైవతాః. ఇక్కడ శారీరములు, వైనములు అనే రెండు భేదాలతో షడ్జం మొదలైన స్వరాలు 7, నిషాదము, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, షడ్జం అని మనకు మొత్తం సప్తస్వరాలను గురించి పరిచయం చేశారు. ఇందులో శారీరములు, వైనములని 2 భేదాలు ముందుగా చెప్పుకొచ్చాడు. శరీరమందు ఉద్భవించేవి ఈ గాత్ర సంగీతాలు, ఇవి శారీరములైతే వీణాజన్యములైనవి వైనములుగా ఇక్కడ వివరణ చేశాడు. దీని తర్వాత మనకు ఆతోద్యముల గురించి చెప్పబోతున్నాడు. పరయుక్తంగా, గానయుక్తంగా, లయతోనూ కూడుకున్నదే నాట్యమని మాట్లాడుకున్నాం. అంటే నాట్యంలో మనకు తాళాలకు, గానానికి, ఈ స్వరానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. అయితే ఒక ప్రదర్శన రక్తి కట్టాలి అంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు జరుగుతుంది కనుక వీటి గురించి మనకు పరిచయం చేస్తూ దీని తర్వాత మనకు స్వరాల తర్వాత మనకు ఆతోద్యములను గురించి మనకు చెప్పబోతున్నాడు. తతం చైవావనర్థంచ గణం సుషిరమేవచ చతుర్విధం చ విజ్ఞేయం మాతోద్యం లక్షణాన్వితం. తతం చైవావనర్థంచ ఘనం సుషిరమేవచ చతుర్విధం చ విజ్ఞేయం మాతోద్యం లక్షణాన్వితం. తతము, అవనద్ధము, ఘనము, సుషిరము అని, ఆతోద్యము అని వేరువేరు లక్షణాలతో దీన్ని మనకు 4 విధాలుగా ఇక్కడ మనకు పరిచయం చేశాడు. అయితే సంగీతాన్నిలో మనకు స్వరాల గురించి చెబుతూ సప్తస్వరాలను చెప్పిన తరువాత వాద్యాలను గురించి పరిచయం చేశాడు. ఈ వాద్యాలలో మనం స్వరాలను చెప్పుకునేటప్పుడు శారీరకములు, వైనములను 2 విధాలుగా అక్కడ చూసాం. వాటిని మనం గానం అంటే స్వరగాంధర్వంగా అక్కడ మనం చెప్పాం. మరి ఆతోద్యాలను మనం ఏ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే తాళాత్మక గాంధర్వంగా మనం చెప్పటం జరుగుతుంది. అయితే వీటి యొక్క వివరణ మనకు కొంచెం చెబుతూ తతం తంత్రీగతం జ్ఞేయమవనద్ధంతు పౌష్కరం ఘనస్థు తాళో విజ్ఞేయ సుశిరో వంశ ఏవచ అని ఒక్కొక్క దాని యొక్క వివరణ చెప్పుకొస్తున్నాడు.
ఈ తతం అనగా తీగలున్నటువంటి వీణాది వాద్యాలను మనం తతము అంటున్నాం. ఇందులో ఈ గీతాశ్రయమైనటువంటి వీణావాదంలో 3 విధాలు చెప్తారండి. తత్వము, అనుగతము, ఓఘము అని. ఇవి తాళ వర్ణ పద యతి అక్షరాలకు మిళితమై ఉంటుంది కనుక ఈ తతాన్ని మనం చేసేటప్పుడు తీగలున్న వీణాది వాద్యాలతోనే దీనిని ప్రదర్శించటం జరుగుతుంది. ఇక రెండవది అవనద్ధం. చర్మంతో ఒక పక్క కానీ 2 పక్కల కానీ మూయబడినటువంటి వాద్యాన్ని మనం అవనద్ధం అంటున్నాం. వీటిలో మనకు మృదంగము, మనకు డోలక్ ఇట్లాంటివి అంటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా అవనద్ధ వాద్యాలుగా చెప్పుతాం. ఇక మూడవది ఘనం. దీన్నే మనం ఇత్తడి తాళాలు మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా ఘనముగా చెప్తాం. ఎక్కువగా దీన్ని మనం కంచుతో తయారు చేయటం చూస్తూ ఉంటాం. 2 చేతులతో ఇట్లా తప్పట్లు కొడుతూ మనకు ఈ భజనలు జరుగుతున్నప్పుడు, కచేరీలు జరుగుతున్నప్పుడు వేస్తున్నటువంటి వాటిని కూడా మనం తాళములనే వ్యవహరిస్తాము. తరువాత శృతి ఆ తాళం లయ తప్పకుండా ఉండటం కోసం తొడ మీద ఇట్లా చరుచుకుంటూ తట్టుతూ చేసేటువంటి దాన్ని కూడా మనం తాళమే అంటున్నాం. అంటే ఏమిటి? కాలము మీద లయ మీద ఆధారపడి ఈ ఘనం అనేది ఉంటుంది. ఇక సుషిరం. ఇది వెదురుకృతమైనటువంటి వాద్యం. దీన్నే వంశకృతమగు వాద్యం అని కూడా సుషిరాన్ని చెప్తూ ఉంటాం. దీనిలో ఇది ఎక్కువగా వెదురుతో చేసినటువంటి పిల్లని గ్రోవి మొదలైనటువంటి రంధ్రాలున్న వాద్యాలను సుషిరము అంటున్నాం. దీనిని చెప్పిన తరువాత గానాలను గురించి పరిచయం చేస్తున్నాడు. ప్రవేశాక్షేప నిష్క్రామ ప్రాసాదిక మధాంతరం గానం పంచవిధం ధ్యేయం ధ్రువాయోగ సమన్వితం. ప్రవేశాక్షేప నిష్క్రామ ప్రాసాదిక మధాంతరం గానం పంచవిధం ధ్యేయం ధ్రువాయోగ సమన్వితం. ధ్రువతో సంబంధించిన గానం ప్రవేశకం, ఆక్షేపం, నిష్క్రామం, ప్రాసాదికం, ఆంతరం అని 5 విధాలుగా చెప్పాడు. అంటే రంగప్రవేశం చేస్తున్నటువంటి పాత్రల మనోభావాల గురించి చేసేటువంటి గానాన్ని ప్రావేశిక గానంగా చెప్పాడు. ప్రకృతమైన రసం కంటే భిన్నమైన రసాన్ని దూరంగా ఉంచే గానాన్ని ఆక్షేప గానంగా చెప్పారు. పాత్రలు రంగం నుండి నిష్క్రమిస్తున్నప్పుడు చేసే గానం నిష్క్రామ గానంగా చెప్పారు. ప్రవేశించిన పాత్ర యొక్క చిత్తవృత్తిని సామాజికులకు తెలిపేటువంటి గానాన్ని ప్రాసాదికంగా చెప్పారు. ఇక ప్రవేశ నిష్క్రమణాల మధ్య చేసేటువంటి గానాన్ని అంతరగానంగా చెప్పడం జరిగింది. ఈ ధ్రువ అనేటువంటిది గీతి, అంటే మనం గీతికి సంబంధించినటువంటి ఒక రకమైన విధానాలు అనేవి ఉంటాయి కదండి మనకు. వాటిలో ఈ ధ్రువము అనేటువంటిది కూడా ఒకటి. వీటిని ఆలంబన చేసుకుని మనకు పంచవిధాలైనటువంటి గానాలను ఇక్కడ పరిచయం చేయటం జరిగింది. ముఖ్యంగా దీంట్లో జాతి, ప్రకారము, ప్రమాణము, నామము, స్థానము వీటిని ఆధారం చేసుకుని ఈ పంచవిధాలైనటువంటి ధ్రువ సంయుక్తమైనటువంటి ఈ గానాలను మనకు పరిచయం చేశాడు భరతముని. ఇక తరువాత చెప్పబోతున్నది చతురస్రో వికృష్టస్య రంగస్త్రయస్రశ్చ కీర్తిత. చతురస్రం, వికృష్టం, త్రస్రం అని రంగాన్ని 3 విధాలుగా మనకు పరిచయం చేశాడు. ఇక్కడ మనం ఇప్పటి వరకు చదువుకున్నటువంటి అంశాలు ఒక ఎత్తైతే ఇప్పుడు చదువుకోబోతున్న ఈ రంగములు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రసాలతో ప్రారంభం చేసుకుని ఒక్కొక్కటి మనం చూసుకుంటూ రావటం జరిగింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి అంశంలో కూడా ఒక్కొక్క విలక్షణత ఉంది. కానీ ఇవన్నిటినీ మనం క్రోడీకరించుకొని ఒక ప్రదర్శన చేయాలి అంటే ఈ రంగము అనేటువంటిది చాలా ముఖ్యం. ఇది ఒక భూమికలాగా మనకి ఒక గృహాన్ని మనం నిర్మించుకోవటానికి ఎంత పకడ్బందీగా వాస్తు దోషాలు కానీ ఏమీ లేకుండా మనం ఎలా అయితే నిర్మాణం చేసుకుంటామో ఈ రంగములను నిర్మించుకునేటప్పుడు కూడా, అంటే నాట్య గృహాలను నిర్మించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది. బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి విశ్వకర్మ ఈ ప్రేక్షాగృహాలను గురించి యోచన చేసి శాస్త్రానుకూలంగా ఉండేటువంటి 3 విధాలైన నాట్య గృహాలను నిర్మించాట. అందులోనే వికృష్ట మండపం, చతురస్ర మండపం, త్రస్ర మండపం అని 3 విధాలుగా మనకు చేస్తూ వాటికే జ్యేష్టము, మధ్యమము, అవరము అని వాటిని 3 భేదాలుగా వివరణ చేస్తూ రావటం జరిగింది. ఈ 3 యొక్క నిర్మాణంలో కూడా చాలా జాగ్రత్తలను తీసుకుంటూ ఒక
అందమైన గృహం మనకు ఎట్లా అయితే భాషలు చేయటం కోసం మనం ఎన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకుంటామో, ఈ నాట్య ప్రదర్శన కూడా అంతే అందంగా తీర్చిదిద్దడం కోసం ఈ రంగములను కూడా సిద్ధం చేయటం, అంటే నాట్య గృహాలు ఎలా నిర్మించుకోవాలి అని క్రోడీకరిస్తూ మనకు ఇక్కడ వివరణ చేసుకుంటూ రావటం జరిగిందండి. వీటిలో మూడిటి గురించి చెప్పినప్పుడు చతురస్రం, వికృష్టం, త్రస్రం అనే రంగాన్ని 3 రకాలుగా వివరణ చేస్తూ, ఈ రంగంలో మనకు 4 కోణాలతో ఉండేదాన్ని చతురస్రం అన్నాడు, దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది వికృష్టం అన్నారు, 3 కోణాలతో ఉండేది త్రస్రము అని చెబుతూ ఈ విధంగా నాట్య సంగ్రహాన్ని స్వల్పమైన సూత్రాలతో, నిర్దిష్టమైన సూత్ర భాష్యాలతో, ఆక్షేపాలతో రాబోయేటువంటి అంశాలను కూడా వివరణ చేస్తానని చెప్తూ 11 అంశాలతో కూడినటువంటి నాట్య వేద సంగ్రహాన్ని చాలా అర్థవంతమైనటువంటి రీతిలో మనకు అందించాడు భరతముని. ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. ఒక గ్రంథకారుడు మనకి ఏదైనా రూపకల్పన చేస్తున్నారు అంటే దానిలో వారి యొక్క వైశిష్ట్యం ఎంతో కొంత మనకు ఉంటుంది. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ రసాల నుండి ఇప్పటి వరకు వచ్చిన వాటిని ఒక్కసారి మాట్లాడుకుంటే వీటి యొక్క క్రమానికి చాలా ప్రాముఖ్యత ఉందనే మనం మాట్లాడుకోవాలి. రసం అనేటువంటిది నాట్యంలో చాలా ప్రధానమైనదిగా, సర్వప్రధానమైనదిగా మనం మాట్లాడుకున్నాం. అందుచేతే దీనికి ప్రథమ స్థానం ఇచ్చాడు. రసానికి మూలమైనది భావం, ఇది రెండవదిగా పేర్కొన్నాడు. ఈ రసభావాలు రెండూ కూడా పరస్పరంగా సహాయకారిగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా రసాన్ని ముందు వివరించి దాని తరువాత భావాలను గురించి మాట్లాడాడు. ఇక దీని తరువాత మనకు అభినయం గురించి చెప్పాడు. ఈ అభినయాలలో 4 రకాల గురించి కూడా మాట్లాడిన తరువాత ఈ నాట్యాన్ని లోకం నుంచి వేరుపరిచేదే అభినయం కనుక, ఈ అభినయం అనేటువంటిది రసభావాలను అనుభవింపచేస్తుంది కనుక దీనికి 3వ స్థానాన్ని ఇచ్చాడు. ఈ అభినయానికి సంబంధించిందే ధర్మి, అందుచేతే వాటిల్లో లోకధర్మంలో ఎలా ఉండాలి, నాట్యపరంగా ఎలా ఉండాలి అని చెబుతూ 4వ స్థానాన్ని వాటికి ఇచ్చాడు. దాని తర్వాత మనకు వృత్తి గురించి ఇచ్చాడు. అంటే భావాలను, మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను ఎలా వ్యక్తీకరిస్తాము అనేటువంటివి చెబుతూ ఆ వృత్తులలో కూడా మనకు 4 రకాలైనటువంటి వృత్తులను పరిచయం చేశాడు. దీని తర్వాత ఈ వృత్తులకు నాట్య మాతృక అని వ్యవహరింపజేశాడు. ఇలా రూపక ప్రకృత వృత్తులకు సంబంధించిందే కాకుండా రూపక భేదాలకు కూడా ఇది కారణమవుతోంది. తర్వాత ప్రధానమైనది ప్రవృత్తి. వృత్తులను చెప్పి ఆ వృత్తుల్లో 4 రకాలు చెప్పిన తరువాత వీటిని అనుసంధానం చేస్తూ ప్రవృత్తులను చెబుతూ వివిధ వేష, భాష, ఆచార వ్యవహారాలకు సంబంధించినదైన వృత్తికి సన్నిహితమైనటువంటి ప్రవృత్తులను గురించి వివరణ చేశాడు. తరువాత నాట్యగతమైనటువంటి సిద్ధిని గురించి ప్రాముఖ్యత చేస్తూ వచ్చాడు. ఈ సిద్ధులు చెప్పిన తరువాత మనకు స్వరములు, ఆతోద్యములు, గానములను గురించి పేర్కొన్నాడు. ఎందుకని, నాట్యానికి స్వభావాలు కూడా ఈ 3 కనుక. ఇక చిట్ట చివరిది రంగము. రంగం అంటే మనం ఇంత పూర్వం చెప్పుకున్నట్టు నాట్యగృహము, రంగస్థలము అని. అభ్యాసదక్షులైన ప్రయోగానికి నటులు సిద్ధంగా ఉన్నప్పుడే రంగస్థలం అవసరమవుతుంది. అలా సిద్ధంగా లేనప్పుడు, అంటే ఆ కృషి లేనప్పుడు రంగస్థలం అక్కడ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రాముఖ్యత ఉండదు. కనుక సిద్ధిని ఖచ్చితంగా, అంటే ఆ కృషి అనేటువంటిది ఖచ్చితంగా అవసరం పడుతుంది అని మనకు పరిచయం చేస్తూ ఒక్కొక్క అంశాన్ని గమనిస్తే ఒక అధ్యాయంలో నుంచే దీని యొక్క అంశాలన్నీ లేవు. మనం రసాల నుంచి చిట్ట చివరి రంగం వరకు కూడా తీసుకుంటే ప్రతిదీ, ఇప్పుడు ఈ రంగం తీసుకుంటే కనుక వివిధ అధ్యాయాల నుంచి వీటిని తీసుకోవటం జరిగింది. వీటిలో ఒక్కొక్క దాన్ని, ఇప్పుడు ఆతోద్యాలు తీసుకుంటే 29వ అధ్యాయం, 31వ అధ్యాయం, 34వ అధ్యాయం అట్లా తీసుకున్నారు. అదే రంగములను తీసుకుంటే 2, 3, 5 అధ్యాయాల నుంచి తీసుకున్నారు. గానములను 32, 33 అధ్యాయాల నుంచి తీసుకున్నారు. ఇలా ఒక్కొక్క అధ్యాయం ఎక్కడా కూడా సంబంధం లేకుండా ఉన్నప్పటికీ వివిధ అధ్యాయాలలో ఉన్నటువంటి అంశాలను ఒక వరుస రూపంలో మనకు చెబుతూ ఏ విధంగా మనకు చెబితే దీని మీద ఒక అవగాహన వస్తుంది అని సూక్ష్మీకరిస్తూ సంగ్రహంగా మనకు అందించాడు ఈ భరతముని. నానాభావోపసంపన్నం నానావస్థాంతరాత్మకం లోకవృత్తానుకరణం నాట్యమే తన్మయాకృతం న తజ్ఞానం న తచ్చల్పం నశా విద్యా నశా కళ నసో యోగో న తత్కర్మ నాట్యేస్మిన్ ఎన్న దృశ్యతే అని వ్యాఖ్య చేశాడు నాట్యశాస్త్రంలో మొదటి అధ్యాయంలోనే. అంటే నాట్యం అనేటువంటిది ఈ ప్రపంచానికే
వాగర్థావివ సంపృక్తో అని అక్కడ మొదలుపెట్టుకొని జగదప్పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి జగత్పితలైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులంతటి వాళ్ళు కూడా ఈ నాట్యాన్ని చేయటానికి ఈరోజు మనం చూస్తున్నటువంటి నాట్యశాస్త్రాన్ని ఇంతగా వృద్ధి పొందటానికి కూడా ఈ అంశాల మీద మనకు అవగాహన వచ్చినప్పుడే నాట్యశాస్త్రం లోతు ఎంత, అందులో ఉన్నటువంటి భావాలు ఏమిటి, దానిలో భరతముని ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇక ముందు రాబోతున్నటువంటి అంశాల గురించి మనం తెలుసుకోవాలన్నా కూడా వీటి గురించి వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ చాలా అవసరం. కనుక యథాశక్తి మనం ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి చదువుకున్నటువంటి ప్రారంభంలో రసాల నుంచి ఇప్పటి వరకు రంగాల గురించి 11 అంశాలు కూడా వివరణాత్మకంగానే చేసుకుంటూ రావటం జరిగింది. యథాశక్తి నేను ఇక్కడి వరకు కూడా ఈ రంగముల వరకు కూడా నాకు ఎంతవరకు అవగాహన వచ్చిందో దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశానండి. ఇది పరీక్షల రీత్యా పునశ్చరణ మాత్రమే. బాగుందండి. అంటే ఈ సెషన్ ఇంతవరకు కదండి? ఇదొక బ్లాక్ గా చేసుకున్నామండి మనం. సరే ఎందుకంటే సరే ఒక్కొక్క బ్లాక్ గా చేసుకుంటూ ముందుకు వెళ్తే మనకి క్లియర్ గా ఉంటుంది. రేపు పరీక్షల రీత్యా మరలా మనం వినాల్సి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో నాట్యవేద సంగ్రహాన్ని ఒక పార్ట్ గా చేసుకున్నాను. దీని తర్వాత రాబోతున్నటువంటి రసలక్షణాలు, లక్షణ సూత్రాలు, తర్వాత రస నిష్పత్తి, ఇవన్నీ కూడా తర్వాత బ్లాక్ లో చూస్తాం మనం. ఓకే అండి. బాగుంది, చాలా బాగుంది. రికార్డింగ్ బాగా చెప్పారండి నాగలక్ష్మి గారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఇవి ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చారు, అన్ని వేరే అధ్యాయం నుంచి కూడా పట్టుకొచ్చి చెప్పారుగా. దీంట్లో లేని కూడా కొంత